స్వామీజీ ప్రణామ. మళ్ళీ ప్లేస్ చాలదు, నేను కూర్చుంటాను. నడుస్తుంది భాగ్యనగర్. నేను చాలా మన మాధ్యమాల్లో, ఈ సోషల్ మీడియాలో మీరు చూడడం జరిగింది చాలాసార్లు. కానీ ఈ సేవ అనిర్వచనీయం. ఇంట్లో వాళ్ళే చేయనటువంటి కాలం ఇది. అటువంటిది మీరు ఎంతో ఎంతో పెద్ద హృదయంతో మాన్యులు కాబట్టి ఇంత సేవ చేస్తుంది. సత్యం. ఏదైనా ఎవరైనా తెలుసుకునే అవకాశం ఎప్పుడైనా శరీరానికి ఎన్ని రుగ్మతలున్నా అయితే ఏంటంటే అమ్మ ట్రస్ట్ సేవలంటే నా పిల్లలతో కలిపి, నేను ఒక్కనైతే కాదు. అది వాళ్ళతో అదే అన్నాను, మీరు స్వామితో పాటు ఉండి ఈ సేవలన్నీ చేస్తూ వాళ్ళని సేవ్ చేస్తూ ఉన్నారు. స్వామీజీ మీకు తోడు, మనందరికి భగవంతుడి తోడు. చిన్న విషయమా? సొంత వాళ్ళకి చేయడానికి ఇప్పుడు ఒక ఏమిటో వ్యవస్థలో మొన్న ఎవరో రైల్లో కలిశారు. మీరు ఏం చేస్తుంటారంటే ఇలా ఓల్డ్ పేషెంట్స్కి ఈ ఇళ్ళకి వెళ్ళి అదే వాళ్ళు పే చేస్తారు, ఆ ఇంటి వాళ్ళు వెళ్ళి సేవ చేస్తారు. అది బాగా తీవ్రతరం. సంస్థలే ఉన్నదానికి 20 నుంచి 35,000 వరకు ఛార్జ్ చేస్తారు ఒక నెలకి. ఇంట్లో చూడలేక లేకపోతే చూసే పరిస్థితి లేకుండా ఏదైనా భారతదేశంలో ఈ నేల మీద పుట్టడం అనేది ఆనందం మనకి. ఖచ్చితంగా దాన్ని మరి ఊరికి వచ్చి వెళ్ళిపోతే 2 రోజులు మళ్ళీ రాదు కదా. మళ్ళీ ఎక్కడ జన్మ తీసుకొస్తుందో ఎలా తీసుకొస్తుందో తెలియదు. సో దానికి మనం ఒక ఇంట్లో ఉంటే అద్దెకి ఇల్లు రెంట్ ఎట్ట కడతాము, ఈ నేల ఇంత చేస్తుంది కాబట్టి ఈ నేలకి రెంట్ కట్టాలి అనేది మా సిద్ధాంతం. ఖచ్చితమైన సిద్ధాంతం. నేను మీరు చెప్పిన మాటలు ఇంకోలా అంటాను స్వామి. స్వామి, యూ ఇన్వెస్టెడ్ ఆన్ మీ, ప్లీజ్ గెట్ బ్యాక్ వితౌట్ ఇంట్రెస్ట్ ఆర్ విత్ ఇంట్రెస్ట్. మరి ఆయన పెట్టుబడి పెట్టాడు కదా మన మీద. ఈ దేహం అనే పెట్టుబడి పెట్టాడు, బోలు సదుపాయాలనే పెట్టుబడి పెట్టాడు. పెట్టుబడి పెట్టినవాడు ఎక్స్పెక్ట్ చేయడం తప్పు కాదుగా. ఆయన ఎక్స్పెక్టేషను మెటీరియల్ కాదుగా. ఇగో ఇదే భగవంతుడి యొక్క ఎక్స్పెక్టేషన్ స్వామి తీరుస్తున్నారు. అందుకు మనం రుణపడి ఉన్నాం. చాలా గ్రేట్ సర్వీస్ స్వామి, చాలా చాలా అది వర్ణించలేంది. నేను వాళ్ళతో అదే అన్న కింద ఈ అశ్వమేధ సమం ఆ శ్లోకం చెప్పి నెమ్మది ఏంటంటే మనకి ప్రపంచంలో మీరు తిరిగి ఉన్నారు కదా. అంటే నేను బయటికి రాను వెంటి. ప్రపంచంలో నా దగ్గర ఉన్న పిల్లలు ప్రపంచంలో ఎవరి దగ్గర ఉండరు. కారణం ఏంటంటే ఈమె పీజీ చేసింది, సాఫ్ట్వేర్ మంచి స్థితిలో ఉన్నవాళ్ళు రూపాయలు నా దగ్గర పుట్టుకోవాలి. వైశాఖలో 24 hours ఇంక్లూడింగ్ మిడ్ నైట్ ఎప్పుడు బాడీ వచ్చినా వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉంటారు.
ఎక్కడైనా మీరు చూసారు కృతజ్ఞత? లేదా ఒకవేళ ఉంది అంటే నేను కూడా దాన్ని స్వీకరిస్తాను. ఇప్పుడు చాలా మంది మన పిల్లలు అంటారు 25,000 సేవలు చేసిన ఒక ముస్లిం వారికి పద్మశ్రీ ఇచ్చారు మోదీ గారు అంటే వాళ్ళందరూ చేశారు, తీసుకున్నారు. నేను ఆల్రెడీ తీసుకున్నాను, మళ్ళీ లేదండి. చాలా లేదు, అది వాస్తవం. అది మనకి అది స్పృహలో ఉంటున్నప్పుడు మనకు తెలిసి నేననేది ఏంటంటే ఇప్పుడు మీరు వెళ్తున్న జోబులో రూపాయి అది నాకు తెలియకుండా ఖర్చు పెట్టారు. కానీ రూపాయలు మీ దగ్గర నేను తీసుకొని ఖర్చు పెట్టాను అనుకోండి, ఇవాళ అవసరమైనప్పుడు ఎందుకు తీసుకోవాలి? వాడుకున్నప్పుడు తెలియదు నాయన. రాగానే మొన్న ఈ పిల్లాడు ఒక ప్రశ్న వేశాడు. వాళ్ళ ఫ్యామిలీ చూసి తట్టుకోలేకపోయారు. లోపలికి ఎంటర్ అవ్వగానే మీరు జరిగింది కదా డిప్రెషన్ లోన్ కాలేదని అడిగారు. నేనేమన్నానంటే ఏమన్నాను, కళలోనైనా ఒకవేళ కళలోనైనా నాకు ఏదైనా కొంచెం అలాంటిది వస్తే నేను ఈ భూమి మీద ఉన్న హీనాతిహీనమైన ప్రాణుల్లో ఒక ప్రాణిని. ఎందుకంటే సుఖాలు మీతో ఏం చెప్పాను నేను, కష్టాలు వాళ్ళు చెప్పుకొని బాధపడడానికి, అంతకంటే సిగ్గుచేటు ఏమో నేను. ఇంకోటి ఏంటంటే దీంతో కాకుండా దేంతో తీర్చుకుంటాను చెప్పండి మనం కదా. ఇవాళ మన ఇద్దరం కలవడం అనేది నా భాగ్యం అయినప్పుడు మరి ఇది నా భాగ్యం కాకుండా ఎందుకుంటది? అప్పుడు ఇది కాదు, ఇది బాధ అయితే దీనికి నాకు సంబంధం లేదు. వీఆర్ వెరీ బ్లెస్డ్. నేను స్వామిజీ మీరు చెప్పిన వాటిని ఇంకోలా పిల్లలతో చెప్తాను. అసలు మీరు ఏ విషయంలో కంప్లైంట్ చేయకండి. దిస్ లైఫ్ హ్యాస్ గివెన్ ఫర్ టు కంప్లీట్, నాట్ టు కంప్లైంట్. కంప్లైంట్ చేయడానికి ఈ జీవితం ఇవ్వబడలేదు. చాలామందికి చాలా లేవు, దే ఆర్ లీడింగ్ లైఫ్. ఒక గుడ్డి రైతు శ్రీకాకుళంలో 70 ఏళ్ళు పైన ఉంటాయి, పొలంలో పనిచేస్తాడు, కొల్లు పుట్టుగుడ్డి. ఇక ఈ జబ్బల్లో కర్రలు పెట్టుకుని మూటలు మోస్తుందా. భగవంతుడు మనకు చాలా ఇచ్చాడు కాబట్టి మన మైండ్లో ఇక్కడ ఎప్పుడు రాసుకోవాలి, నేను ఏం చేయగలను, హౌ ఐ కెన్ రీపే, ఇదొక్కటే ఉండాలని. నేను ఏం చేయగలను ఈ దేశానికి, ఈ ధర్మానికి, దైవానికి, ఈ సంస్కృతికి, ఇదొక్కటే ఉండాలి తప్ప మనసులో మరో ఆలోచన రాకూడదు. అది లేదు, ఇది లేదు, ఇది రాకూడదు. చిన్న సేవ ఇది. నేను చాలా ఆశ్చర్యపోతాను. ఇప్పుడు ఇక్కడ రాసి పెట్టారు, అవన్నీ చదివాను అన్నమాట. ఇప్పుడు భారతదేశానికి ఇంకొక 50 ఏళ్ళు లోపైన ఒక అవసరం ఉంది ఆయన. లోపల చంద్రబాబు గారిని సీఎం ఉన్నప్పుడు తెలిసినప్పుడు చెప్పాను, లెటర్ ఇచ్చాను, జగన్ గారికి లెటర్ పంపించాను, వాళ్ళ నుంచి ఆన్సర్ రాల. మీకు ఆంధ్రాలో నియర్లీ 28,000 పైచిలుకు గ్రామాలు ఉన్నాయి మన ఏపీలో. అందులో కుగ్రామాలు కూడా ఉంటాయి అట్లా. ఆ గ్రామాల్లో కూడా మళ్ళీ ఇది మా పొలం, ఇది మా పొలం ఉంటుంది కదా. అట్లా ఏపీ మొత్తం చెప్పిన గ్రామాల్లో ఈ బయట ఉన్న మున్సిపాలిటీ, కార్పొరేషన్, సిటీలు, వీటిల్లో మీ ఫోటో వాళ్ళు నా ఫోటోలు డెవలప్ చేసి కమిటీలు ఏర్పాటు చేసిన తప్పితే గవర్నమెంట్ కాదు, కనీసం గ్రామస్తులు ఒక్క శ్మశానం. ఇప్పుడు ఏమైంది, అది కరోనా టైంకి శ్మశానమే లేకుండా పోవడంతో ఉన్న శ్మశానాలు లోపల కానీ పిల్ల మధ్యలో ఉన్నాయి కదా. ఇవాళ అంటే ఊరు బయట పిల్ల మధ్యలో. దాంతో మన అమ్మ ట్రస్ట్ గవర్నమెంట్కి ఒక సలహా ఇచ్చి ప్రతి శ్మశానాన్ని కోవిడ్ శ్మశానం చేసి అప్పుడు బాడీస్ అన్ని చేయగలిగాం. అది ఒకసారి కంటికి కనపడితే కొంతవరకు తీసుకున్నాం. దేశం మొత్తం అట్లా. అందువల్ల నేనేం చెప్పాను, అంటే గత కొన్ని దశాబ్దాలుగా జరుగుతుందండి ఒక యజ్ఞం. ప్రతి గ్రామంలో ఒక శ్మశానం కట్టాలి. 7 కోట్లు 8 కోట్లు కాదు, 5 లక్షలతో ఒక క్రిమిటోరియం, జస్ట్ ఒక శవాన్ని వర్షం పడినా ఆపుకుంటా కట్టాలి. ఇప్పుడు అది జరుగుతూ ఉంది. అది చాలా అవసరం. మీకు మీ పిల్లలకి మీరు వెళ్ళి ప్రతి చోట మీకు ఇది నచ్చితే ఈ కాన్సెప్ట్ చెప్పి చేయొచ్చు. ఏమి లేదు, ఒకరే మాట చెప్పండి. గ్రామస్తులు ఉంటారు కదా, ఎక్కడ మనం రూపాయి పోదు. అక్కడ ఒక 500 మంది ఉన్నారు అనుకో, ఇప్పుడు నీకు సొంత ఇల్లు అద్దెల్లో పక్కన పెడతాం, కానీ నువ్వు పోతే ఇంట్లో ఉండవు, నువ్వు పోతే ఇంకో ఇంటికి వెళ్ళాలి. ఆ ఇంటి దగ్గర నీకు ఒక రూపాయి ఉందనుకోండి, నీ సొంత ఇల్లు అవుతుందిగా, అక్కడ కూడా అద్దెలేనా, ఎవడో కట్టిన దాంట్లో ఉండడమేనా. అందువల్ల నువ్వు ఇక్కడ ఒక 1000 రూపాయలు 2,000 రూపాయలు డొనేట్ చేసుకుంటే మనం అందరం కలిసి అందరికి కలిసిన భూకుమ్మడి సొంత ఇల్లు ఒకటి కట్టుకుందాం. చివరి ఇల్లు, ఇట్ ఈస్ కాల్డ్ చివరి ఇల్లు, స్మాల్ క్రిమిటోరియం, దహన వాటిక దాని పేరు. అది మస్ట్ అండి. అది చాలా 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 లాస్ట్ ఆదివారం లోకర్లో ఓపెన్ చేసాం. ఇవన్నీ ఎందుకంటే బ్రతుకున్నంత కాలం ఎలాగ మనకి కొట్లాటారండి. మనకి మన సంస్థలు అర్థ సచ్చినాయి కాబట్టి
చచ్చిపోయినప్పుడు ఆయన పోయిన వాడికైనా కాస్త రిచువల్స్ పక్కాగా జరగాలి కదా. అంటే మనం ఏదో ఉద్ధరిస్తున్నామని కాదు, బట్ ఇంకా ఊపిరిందుగా ఏదో ఒకటి చేయాలి కాబట్టి దీని మీద కొంచెం ఫోకస్ చాలా చాలా ముఖ్య విషయం స్వామిజీ. అది నరకం అనిపిస్తున్నానండి. ఇవాళ ఎవరెవరికో పుట్టిన వాళ్ళకి నేను తలకొని పెట్టడం ఏంటి? నేను అనేది అంత దౌర్భాగ్యం ఏంటి? ఏమనంటే ఏదో వేదంలో ఒక మాట తీసుకొని ఆ, కొడుకే చేయాలి. నేను ఏ ఆచార సంప్రదాయాలకు నేను వ్యతిరేకం కాదండి, కానీ నేనేమంటున్నానంటే ఇది భగవంతుడి వాక్కే కొడుకు చెయ్యాలనేది ఉన్నట్లయితే ఒకవేళ ప్రతి ఇంట్లో కొడుకును పుట్టించాలి ఆయన. ఇది భగవంతుడు చెబితే ఒకవేళ ఆ కొడుకు కూడా ఈ తల్లిదండ్రుల కంటే ముందు చనిపోకుండా ఉండాలి. ఒకవేళ ఉన్నా ఇది తలకొరి పెట్టేంత సంస్కారవంతుడే ఉండాలి. ఎన్ని డిమాండ్స్. ఆర్థిక స్తోమత కలిగి ఉండాలి. కనుక ఏంటంటే నాకు తెలిసి బంధుత్వం అంటే సరైన అవకాశంలో ఉండి నిలబడి చేసేవాళ్ళే బంధువు అండి. ఇవాళ నా పిల్లలందరూ ఆ శవానికి శవం తాలూకు వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు మాకు మీకు న్యూస్ టీవీలో చూసి ఉంటారు, వందల వేల కోట్లు వస్తాయి నేను తీసుకుంటే, కానీ వాళ్ళు వడ్డీల మీద నడుపుతున్నాం. దేనికంటే అరే ఎన్నో వ్యాపారం ఉన్నాయి మనకి. సేవ అనే దీని మీద, భక్తి అనే దీని మీద కూడా వ్యాపారం చేస్తే ఇప్పటికే అనుభవిస్తున్నాయి కదా, తర్వాత ఇంకెన్ని అనుభవించాలి. అందువల్ల ఏంటంటే నా నా ప్రిన్సిపల్స్ తగ్గట్టే నా పిల్లలు కూడా. అసలు ఈ వ్యవస్థ, అమ్మా చారిటబుల్ ట్రస్టు, దానికి హృదయ స్థానమే మీరు కదా. శరీరంలో ఏ భాగానికి ఏమైనా పర్లేదు, హృదయం చైతన్యం. కాబట్టి ఇక్కడ మీరే హృదయము, మీరే చైతన్యము, మీరే దీప్తి. చాలా చాలా గొప్ప సేవ స్వామీజీ ఇది. అందులోనూ నాకు ఈ ప్రపంచం ఎందుకు అనుకునేటువంటి వస్త్రం ధరించిన వాళ్ళు అసలు ఇలాంటి ఆలోచన చేయడం అంటే మీరు చూడండి, నాకెందుకు అనుకునేటువంటి స్థితిలో ఉండవలసిన వాళ్ళు నాకెందుకు అని వదిలేసిన వాళ్ళందరినీ నా వాళ్ళని దయచేస్తారు. మీరు గమనించండి, అమ్మ వివక్ష చూపదు. అలాగే అమ్మ చారిటబుల్ ట్రస్ట్ కూడా వివక్ష చూపకుండా ఫస్ట్ పైనే రాశారు, గమనించారు. కులం, మతం, స్థాయి, స్థితి, స్తోమతతో సంబంధం లేకుండా ఈ సేవలు ఇక్కడ పొందొచ్చు. ఒక్క చుట్టం వస్తే మనం కింద మీద అయిపోతాం. ఇప్పుడు సాయంత్రం రైలు అంటాడు రాగానే. అలాంటిది ప్రతి వారిని చుట్టంగానే భావిస్తూ ఇంత సేవ చేస్తూ ఇంతమందిని సేవ్ చేస్తుంది చాలా ముఖ్యం. స్వామిజీ సమయం చాలా తరుగుతుంది మమ్మల్ని. కార్యక్రమం హైదరాబాద్లో ఉండడం వల్ల వచ్చారు. నేను సరిగ్గా లేకపోవడం వల్ల ఏం కాదు, వెలవర్ మీరు కాదు. మీరు గమనించండి, ప్రపంచంలో శవసేవ చేసేవాళ్ళు ఉంటారు, శివసేవ చేసేవాళ్ళు ఉంటారు, కానీ ఇక్కడ రెండు సేవలు గమనించండి. ఇది శివారాధనలో గాయపడ్డ పాదాలు, అక్కడ శవాలు అనాథ ప్రేత సంస్కారానికి ఇంతమందికి ప్రేరణ కల్పించిన వారు. అలాగా శవంలో కూడా శివాన్ని చూసేటువంటి ఈ మహనీయులకి మనం అందరం గట్టిగా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. భారత్ మాతాకి భారత్ మాతాకి. నన్ను ప్రేమించాను. వచ్చాంగా. ఓ ఆ విషయం తెలియదు. వెళ్ళాను స్వామిజీ, కానీ విషయం తెలీదు. ఇండియా మొత్తం అండి, అందులో తాగే మంచినీళ్ళు కూడా మావే. ఓ భలే నార్త్ ఇండియాలో వైరల్ అయింది బాబా గారు. వాళ్ళు వేరే ఆడియో పెట్టుకుంటారు, బాగా వైరల్. భలే అప్పుడు వాళ్ళకి ఎల్లుండి నేను ఏమంటారు ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్తాను. కృష్ణ గారు స్వామిజీ.
ఈసారి కొంచెం మిమ్మల్ని గొప్ప జరిగి ఉండొచ్చు. ఏమీ లేదు, ఏమీ లేదు. మా మనసు నేను హుషారుకి లేకపోవడం అసలు గురేవారు. మాకు ఇక్కడ ఒక్క లోటు కూడా లేదు. తీసుకోండి. మరొక్కసారి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. శివుణ్ణి దర్శించి ప్రతి జీవిలోనూ శివుణ్ణి చూసేటువంటి స్వామీజీ యొక్క సాంగత్యంలో మీరు ఉన్నందుకు ఆనందించండి. యోగ వేమన సినిమాలో ఆయన మంచి పాట చెప్తారు, మంచి మాట. జీవులలో శివుడున్నాడండి, జీవుడే